క్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా వందనాలండి. అందరు బాగున్నారా? మంచిది. లోకంలో ఉన్నటువంటి వారందరూ వారి వారి కార్యక్రమాల్లో మునిగి తేలుతూ ఎవరి ఆనందాన్ని వాళ్ళు అనుభవిస్తున్నటువంటి ఈ సమయంలో దేవుని చేత ఆకర్షించబడి దేవుని సన్నిధిలో కూర్చున్నటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ బాగా సుపరిచితమైనటువంటి ఒక వాక్యాన్ని ఈరోజు పరిచయం చేయాలనుకుంటున్నాను. లూకా సువార్త 18వ అధ్యాయం 9వ వచనం. తామే నీతిమంతులమని దేవా, నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. వారంనకు 2 మార్లు ఉపవాసం చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలిచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. నేను తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడుననియు తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడుననియు చెప్పెను. చాలాసార్లు వినుంటారు కదా. మరలా ఇంకొకసారి దేవుడు ఈ దినం ఈ మాటల ద్వారా మనందరితో మాట్లాడాలని కోరుకుంటున్నారు. కాబట్టి మరొకసారి ఈ మాటలను ధ్యానం చేద్దాం. ఇక్కడ ప్రార్థన చేయడానికి 2 వ్యక్తులు దేవుని సన్నిధికి వచ్చారు. ఒకడు పరిసయ్యుడు, ఇంకొకడు సుంకరి. పరిసయ్యుని ప్రార్థన విన్నాడు దేవుడు, సుంకరి ప్రార్థన కూడా విన్నాడు. కానీ ఈ ఇద్దరిలో సుంకరి ప్రార్థనను దేవుడు ఆలకించాడు. పైగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని దేవుని వాక్యం సెలవిస్తుంటే, మన రక్షకుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు అక్కడికక్కడే సాక్ష్యం చెప్తున్నారు. ఏమని? అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అని. ఎందువలన జరిగింది ఇలా? దయచేసి వాక్యం మీదే శ్రద్ధ పెట్టండి. అటు ఇటు చూడొద్దు, పిల్లల్ని పట్టించుకోవద్దు. ఎందువలన జరిగింది? ఒక వ్యక్తి పరిసయ్యుడు చేశాడు అన్ని మంచి పనులే చేశాడు, కానీ అతను నీతిమంతుడిగా తీర్చబడలేదు. కానీ సుంకరి మాత్రం నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. కారణం? అక్కడ జరిగింది ఏంటంటే సుంకరి చేసిన దానికి పరిసయ్యుడు చేసిన దానికి సంబంధం లేదన్నమాట. ఎందుకంటే పరిసయ్యుడు చేసిన ప్రార్థనలో తన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్ని, మనుషుల్ని, వాళ్ళ గుణగణాలు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ లక్షణాలను బట్టి ప్రార్థన చేశాడు. సుంకరి అలా చేయలేదు.
సుంకర్ చేసింది ఏంటంటే తన హృదయం లోపలికి చూసుకున్నాడు. తన హృదయం లోపలికి చూసుకుంటే ఒక్కటంటే ఒక్కటి కూడా తనలో ఏ మంచి లేదనేటువంటిది తనకు అర్థమైంది. అందుకనేసి ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా ధైర్యము చాలలేదన్నమాట. ఎందుకు అంటే ఆకాశంలో ఎవరున్నారు? దేవుని యొక్క సింహాసనం. కాబట్టి దేవుని వైపు చూసేంత ధైర్యం కూడా లేదు, నాలో అంత పరిశుద్ధత లేదు అని తన హృదయం లోపలికి చూసుకున్నాడు అనమాట. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఇంట్రోస్పెక్షన్ అంటారనమాట. సైకాలజీలో ఇంట్రోస్పెక్షన్ అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తి తన లోపలికి తొంగి చూసుకోవడం అన్నమాట. ఒక వ్యక్తి తన లోపలికి తొంగి చూసుకోవడం. లోకంలో కూడా మనందరికీ తెలుసు కదా ఒక విషయం, అవతల వాళ్ళ వైపు ఒక వేలు చూపిస్తున్నామంటే 3 వేళ్ళు మన వైపు చూపిస్తున్నాయని లోకంలోనే ఒక నానుడు ఉంది. లోకంలోని అలాంటి మాట మనుషులు పుట్టించినప్పుడు దేవుని నీతి ఇంకెలా చూస్తూ ఉంటుంది ఒక వ్యక్తి హృదయాన్ని, ఒక వ్యక్తి జీవితాన్ని. కాబట్టి సుంకర్ చేసింది ఏంటి అంటే తన లోపలికి చూసుకున్నాడు అనమాట. తన లోపలికి చూసుకుంటే తన హృదయంలో ఏమీ కనబట్ల, ఏ మంచి కూడా కనబట్టలేదన్నమాట. మరి ఉపవాస కూడికలను ఏర్పాటు చేశారు, చాలా మంచిది. ఒక వ్యక్తి కనుక జిమ్కి వెళ్ళి రోజు ఎక్సర్సైజ్ చేస్తే శారీరక దారుఢ్యం బాగా పెరుగుతుంది, కండరాలు బాగా అభివృద్ధి చెందుతాయి. ఉపవాస కూడిక అనేటువంటిది ఒక వ్యక్తి యొక్క శరీరానికి ఎంత మాత్రం సంబంధించింది కాదు. ఇది కేవలం ఆత్మీయంగా బలపడడానికి మాత్రమే ఉపయోగపడాలి కూడా. వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ దేవునిలో ఈ దినం నేను ఎంత అభివృద్ధి చెందగలను అనేటువంటి దృష్టితోనే ఉండాలి తప్ప శరీర సంబంధమైనటువంటి కోరికలు, ఉద్దేశాలు, తలంపులు వీటితో గనక ఉంటే ఇక్కడికి వచ్చి కేవలం నిష్ప్రయోజనం అన్నమాట. కేవలం నిష్ప్రయోజనం. కీర్తనకారుడైనటువంటి దావీదు ఒకసారి అలాగే తన హృదయం లోపలికి చూసుకున్నాడు. ఎంత లోపలికి చూసుకున్నాడంటే ఆ 139వ కీర్తన ఒకటే కాదు, ఇంకా చాలా కీర్తనల్లో అతను తన హృదయం లోపలికి చూసుకుని అతను దేవుని దగ్గర కొన్ని విషయాలు వేడుకుంటాడు. దానికన్నా ముందు కొన్ని విషయాలు చూద్దాం. కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం 7వ కీర్తన 9వ వచనం. హృదయమును అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా. దేవుని యొక్క దృష్టి ఎలా ఉంటుందంటే హృదయమును అంతరింద్రియములను పరిశీలించు నీతి కలిగిన దేవా. దేవుని నీతిని ఇక్కడ దావీదు భక్తుడు తెలియచేస్తున్నాడు. మనుషుల నీతి ఉంటుంది, దేవుని నీతి ఉంటుంది. దానికి దీనికి సంబంధమే ఉండదు. మనం చూసేది ఎలా చూస్తుంటాం? మనకు సంబంధించిన వాళ్ళైతే వాళ్ళని ఒకలాగా చూస్తాం, మనకి ఏ సంబంధం లేని వాళ్ళనైతే వాళ్ళని ఇంకోలాగా చూస్తుంటాం. కానీ దేవునికి అనుదృష్టి ఎలా ఉంటుందంటే ఒకడు మంచివాడైనా చెడ్డవాడైనా ఎవరైనా సరే అందరినీ ఒకేలాగా చూస్తూ ఉంటుంది. సామెతల్లో కూడా చూస్తాం కదా, వేరు వేరు తూనికరాళ్ళు యెహోవాకు హేయం. ఎక్కువ మంది స్త్రీలు వచ్చారు కదా. ఒక విషయం చెప్తా. ఒక తల్లి ఉందనుకోండి, తన సొంత కూతుర్ని కోడల్ని ఇద్దరిని ఒకేలాగా చూస్తుందా? చూడాలి.
దేవుని ఎరగని వారి విషయంలో అది జరగవచ్చేమో, కానీ దేవుని వాక్యం రోజు చదువుకుంటూ ప్రతి వారం దేవుని సన్నిధికి వచ్చేటువంటి వాళ్ళు అలా వేరు వేరు తూనిక రాళ్ళు కొలవకూడదు, వాడకూడదు. అది తెలుసుకోకుండా ఉంటే మంచిది, కానీ తెలుసుకుని కూడా తన కోడల విషయంలో తప్పు చేస్తే చూసేవాడు ఉన్నాడు. చెయ్యి అవసరంలా, నువ్వు నీ హృదయంలో పుట్టే తలంపునే ఆయన చూస్తూ ఉంటాడు. అర్థమవుతుందండి? మనం ఎక్కడ నడుస్తూ ఉన్నా ఒక సీసీ కెమెరా పైన అలాగా మన పైన తిరుగుతూ ఉందనుకోండి, ఎలా ఉంటాం? ఎలా ఉంటాం? చాలా జాగ్రత్తగా ఉంటాం. అది లేకపోతే అది సీసీ కెమెరాలు ప్రపంచంలో ఉన్న 900 కోట్ల మంది ఉన్నట్టున్నారు. ఇంతమందికి అన్ని కెమెరాలు ఎవరూ పెట్టలేరు. కానీ అవి పనిచేస్తాయో పనిచేయవో తెలియదు, కానీ దేవుని కనుదృష్టి అంతకంటే చాలా బలంగా పనిచేస్తూ ఉంటుంది. మనం చేసేటువంటి పనులే కాదు, హృదయం లోపల ఉన్నటువంటి ప్రతి ఆలోచన కూడా బయటికి తీసుకొస్తుంది ఒకరోజు. చాలామందికి సంఘం అంటే, ప్రార్థనా సమయం అంటే జోకులు వేసుకోవడానికి, వచ్చిన పాస్టర్లు కూడా అలా జోకులు వేసేవాళ్ళు అయితేనే కూర్చున్న వాళ్ళు కూడా ఇష్టపడుతున్నారనమాట. ఎందుకంటే ఇవి అంత్య దినాలు, దేవుని రాకడ సంభవించేటప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయని స్పష్టంగా దేవుడు చెప్పాడు, స్పష్టంగా చెప్పాడు అనమాట. కాబట్టి నేను దేవునికి సంబంధించిన వ్యక్తిని, నేను ఆరాధించే దేవుడు ఎలాంటి వాడమ్మా? హృదయమును అంతరింద్రియాలని పరిశీలన చేస్తూ ఉంటాడు. పరిశీలనకి చూడడానికి చాలా తేడా ఉంది. మనకున్న కళ్ళతో ఎదురుగున్న వాటన్నిటిని కనిపించినంత వరకు చూడగలం, కానీ పరిశీలన అలా కాదు. ఒక 2-3 ఏళ్ళ క్రితం కరోనా వైరస్ వచ్చింది. కరోనా వైరస్ అవి మామూలు ఈ కళ్ళతో కనబడదు. దాన్ని వైరస్ అని అంటారని శాస్త్రవేత్తలు చెప్పారు. అది ఎక్కడ కనిపిస్తుందంటే ఒక మైక్రోస్కోప్లో చూసినప్పుడు మాత్రమే అది కనిపిస్తుంది. చూసినప్పుడు దాని ఆకారం ఎలా ఉందని చెప్పారంటే ఒక కిరీటం, తలకి కిరీటం పెట్టుకుంటారు కదా, అలా కనిపించిందట. ఆ అర్థంతో కరోనా అనేటువంటి ఒక గ్రీకు పదమును పెట్టారనమాట. మృత్యు కిరీటం, చావుని తీసుకొచ్చేదన్నమాట. అర్థమవుతుందా? ఈ బాహ్య నేత్రాలతో చూడలేనివి చాలా ఉన్నాయి. బ్యాక్టీరియాలని, వైరస్లని చదువుకునే పిల్లలకి తెలుసు. అవైనా మైక్రోస్కోప్ కనిపిస్తే, కానీ మన హృదయంలో ఉండేటువంటి పాపపు ఆలోచనలు, తలంపులు ఎవ్వరికీ తెలియదు. దాన్ని సృష్టించిన దేవునికి మాత్రమే తెలుస్తూ ఉంటాయి అన్నమాట. మిగతా వాళ్ళకన్నా వారం వారం రోజు కానీ ఈ బైబిల్ పట్టుకునే వాళ్ళం ఎవరైతే ఉన్నామో, మిగతా వాళ్ళకన్నా మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాక్యం తెలిసి కూడా ఆ ప్రకారం కనుక జీవించకపోతే బహు భయంకరమైనటువంటి శిక్ష ఒకరోజు ఉంటుందన్నమాట. ఆషామాషిగా అలవాటుగా దేవుని సన్నిధికి వచ్చి వెళ్తే ఒకరోజు పరీక్షను ఎదుర్కోబోయేటువంటి ఒక సమయం మనందరికీ ఉంది. మనుషులకి కనిపించకపోయినా దేవునికి మాత్రం కనిపిస్తాం. అది ఎలా కనిపిస్తాం, ఏంటి, దేవుడు ఏం చూస్తాడు అనేటువంటి విషయాలని కొంచెం ముందుకెళ్ళాక చూద్దాం. అదే కీర్తనల గ్రంథం 44:21 చూస్తే అక్కడ దేవుడు హృదయ రహస్యాలను ఎరిగినవాడు. హృదయ రహస్యాలు, హృదయమే కాదు. ఇటు చూడండమ్మా, ఎందుకు పిల్లలను చూస్తున్నారు? హృదయమే కాదు. మామూలుగా హృదయం అంటే ఏంటి? గుండె. ఏముంటుంది అందులో? రక్తం ఉంటుంది, పంపింగ్ చేస్తూ ఉంటుంది, అంతే మామూలుగా అయితే.
కానీ దాన్ని నిర్మించినటువంటి నిర్మాణకుడు అలా చూడ్డనమాట. అది మాత్రమే కాదు, అలా పనిచేసే డ్యూటీ దానికి ఇచ్చినవాడు అది మాత్రమే కాదు, హృదయం చాలా చాలా ప్రమాదకరమైనటువంటిది అనమాట. హృదయం చాలా చాలా ప్రమాదకరమైందనమాట. ప్లాటో అనేటువంటి ఒక గ్రీక్ తత్వవేత్త చెప్తారు, మనసు ఎక్కడుంటుంది శరీరంలో అంటే మెదడులో ఉంటుంది. మనసు ఇక్కడ ఉంటుందని చెప్పారు. ఇచ్చ లేదా కోరిక అది హృదయంలో ఉంటుంది. వాంఛలు అవి కడుపులో ఉదరములో ఉంటాయని మూడిటికి 3 ప్లేసులు ఆయన చెప్పారనమాట. అదవుతుందా? మనుషులు చేసేటువంటి ప్రతి పనికి ఈ రోజుల్లో శారీరకంగా ఎక్కువ ఇబ్బంది ఎదుర్కొంటున్నటువంటి ఒక అవయవం ఏంటంటే హృదయమే. మెదడుకి అంత తొందరగా ఏమీ ప్రమాదాలు ఏం జరగవు. అదవుతుందండి. ఎందుకు అంటే ఆ హృదయంలో నుంచి మరి చాలా బయటకు వస్తుంటాయి అన్నమాట. చాలా బయటకు వస్తుంటాయి. అలా బయటకు వస్తూ మనుషుల్ని పాడు చేసేవి, అపవిత్రం చేసేవి, నరకానికి తీసుకుని ఈడ్చుకుని వెళ్ళేవి ఏంటంటే అవే. యేసుప్రభు వాటి గురించి చెప్పారనమాట. అవన్నీ లోపల ఉంచుకుంటూనే నేను చాలా పవిత్రంగా ఉన్నాను, ఆదివారం వస్తే తెల్లబట్టలు వేసుకుంటున్నాను అని అనుకుంటే అంతకన్నా మోసం ఇంకోటి లేదు. మన దగ్గర ఎవరైనా డబ్బులు తీసుకుని ఎగ్గొడితే అది చాలా చిన్న విషయం. ఆయుష్ ఉంటే చాలా సంపాదించుకోవచ్చు. కానీ మనల్ని మనమే మోసం చేసుకుంటే అంతకన్నా పెద్ద మోసం ఇంకేమీ లేదన్నమాట. 1945లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఒక దేశంలో ఒక సైన్యాధికారి పెద్ద ఇల్లు ఒకటి కట్టించుకున్నాడు. చాలామందిని పిలిచాడు. ఒక పెద్ద మిలిటరీ ఆఫీసరు తన స్థాయిలో ఉన్నటువంటి చాలామంది పెద్ద పెద్ద వాళ్ళని, రాజకీయ నాయకుల్ని అందరినీ ఆహ్వానించారు. అందరూ వచ్చారు. చాలా బాగుంది, చాలా బాగుంది, బాగా కట్టేవన్నీ అంటూ ఉన్నారు. ఆ ఇంటికి మధ్యలో మరి పర్మిషన్ తెచ్చుకుని ఒక ఫిరంగి కూడా ఆ ఇంటి మధ్యలో పెట్టుకుంటే అందరు ఇంకా చాలా మెచ్చుకున్నారనమాట. ఎంతైనా నువ్వు మిలిటరీ ఆఫీసర్ అనిపించావు అని చాలా సంతోషపడుతూ చాలా మెచ్చుకుంటున్నారనమాట. అదే సమయంలో ఆ ఇంటికి ఆ ఫిరంగిని ఎక్కువగా ఉపయోగించేటువంటి సైన్యంలో పనిచేసేటువంటి ఒక సోల్జర్ వచ్చాడనమాట. వచ్చి చూసి దాన్ని అలా పరిశీలన చేసి చెప్పాడనమాట, అర్జెంటుగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఖాళీ చేసి బయటికి వెళ్ళిపోండి, కొద్ది నిమిషాల్లో ఇది పేలిపోబోతుందని చెప్పేసరికి ఎట్టు వాళ్ళు అటు బయటికి పరిగెత్తారు. వాళ్ళు అలా బయటకు పరిగెత్తుండగానే అది పేలిపోయింది. ఎందుకంటే ఆ ఫిరంగి ఎలా పనిచేస్తుందో ఏంటో అతనికి తెలుసు. హృదయం కూడా అంతే. హృదయం కూడా అలాగే ఉంటుందన్నమాట. లోపల దేవునికి ఇష్టం లేని వాటన్నిటినీ దాచుకుంటూనే నేను భక్తిపరుడిని, పరిశుద్ధుడిని, పరిశుద్ధురాలిని అని అనుకుంటే చాలా ప్రమాదం. నాకు అనిపిస్తుంటుంది అనమాట. నాకు వ్యక్తిగతంగా మనుషులు చేసిన ప్రతి పనిని కూడా అందరూ చూస్తారు. ఒకరోజు నా జీవితాన్ని చూస్తారు, మీ జీవితాలను నేను చూస్తాను. నాకు అనిపిస్తుంటుంది అనమాట, ఎంత పెద్ద స్క్రీన్ పెడతాడో దేవుడు ఆ రోజు. వెలుతురులో ఉండి మనం చేసినవి, చీకట్లో ఉండి మనం చేసినవి, ప్రతీది మంచిదైనా చెడ్డదైనా ప్రతీది ఒకరోజు అందరి జీవితాలు అందరూ చూడబోతున్నారు. వెనకాల ఉన్న వాళ్ళకి నా మాటలు అర్థమవుతున్నాయా? ప్రతి ఒక్కళ్ళ జీవితాన్ని దేవుడు చూడబోతున్నాడు అన్నమాట. ఏం చేయాలి మరి? వారం వారం వచ్చి అలవాటుగా వెళ్ళిపోదామా? దిద్దుకుందామా? చెప్పండి. రాబోయే రోజుల్లో
రాబోయే రోజుల్లో ఇంత స్వేచ్ఛగా ఆరాధన చేసుకునేటువంటి అవకాశమే లేదు. చాలా దగ్గరలో ఉన్నాం అన్నమాట ఆ పరిస్థితులకి. చాలా చాలా దగ్గరలో ఉన్నాం. ఒక మంచి అనుకూల సమయం ఇచ్చినప్పుడు దేవుని వాక్యం చదవకుండా, ప్రార్థన చేసుకోకుండా కనుక మనం ఉంటే దేవునికి లెక్క చెప్పాల్సి ఉంటుంది. దానికి మించి మన ఆత్మకి పడే శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో అది కూడా ధనవంతుడు లాజరు దగ్గర దేవుడు రాయించి పెట్టాడు. అన్నీ తెలిసి నేనేం చేయట్లేదని ఏదో లోకంలో సామెత ఉంటుంది చూసారా, పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ నన్నెవ్వరూ చూడలేదని అంటుకుంటుందట. అలా మోసపోకూడదు. నేను క్లాసులో ఎప్పుడు చెప్తా, అన్ని క్లాసుల్లో చెప్తా, నేను వెళ్ళి అన్ని క్లాసుల్లో, అరే మనకు 2 కళ్ళే ఉంటాయి, మనల్ని కొన్ని 100 కళ్ళు గమనిస్తూ ఉంటాయి రా అని చెప్తుంటా. ఈ కళ్ళన్నా కప్పొచ్చేమో కానీ అక్కడి నుండి చూసే ఆ కళ్ళు మాత్రం ఎవ్వరం కప్పలేమన్నమాట. అందుకని అలాగే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9-10 వచనాలు చూస్తే అక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది, హృదయ పరిశోధకుడు. ఎందుకంటే హృదయం అన్నిటికంటే మోసకరమైన ఘోరమైన వ్యాధి కలిగింది. ఈ వ్యాధికి మందు ఎక్కడ ఉంటుంది అంటే దేవుని దగ్గరే ఉంటుంది. ఎలా వచ్చింది మందు? ప్రభు అయిన యేసుక్రీస్తుగా 2000 సంవత్సరాల క్రితం దేవుడే ఈ భూమి మీదకి దిగొచ్చి ఆయన రక్తం కార్చాడనమాట. ఆ రక్తం మాత్రమే మన హృదయంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి అపవిత్రతల్ని పోగొట్టగలదు. ఇంకా వేరే ఏ మందు పనిచేయదు. ఏది ఆ హృదయాన్ని ఏం చేయలేదన్నమాట. అర్థమవుతుందమ్మా? సామెతల గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం చూడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 11. పాతాళమును అగాధ కూపమును చదవము, నరుల హృదయం మరి తేటగా ఆయనకు కనబడును అని రాయించాడా దేవుడు? కనబడును కదా అని రాయించాడా? అంటే ఏంటి కదా అని ఎప్పుడు వాడతాం? అందరికీ తెలిసిన మాట అన్నమాట. అంతే కదా, అంటాం కదా. అంటే ఆకాశం నుంచి దేవుడు భూమి మీదకి చూస్తూ ఉంటే పాతాళం, అగాధ కోపం కనబడుతున్నాయట. అవి ఎక్కడుంటాయి? చాలా అడుగున ఉంటాయి, చాలా లోతుగా దూరంగా ఉంటాయి. మనం భూమి పైన ఉన్నాం. మరి భూమి పైన ఉన్నటువంటి మన హృదయం ఇంకా తేటగా కనబడుతుంది కదా. ఈ బైబిల్ మనం తెరిస్తే ఇందులో ఉన్న వాక్యాలు కనిపిస్తూ ఉంటాయి. దేవుడు కూడా అలా మన హృదయాన్ని ఓపెన్ చేసి చూసినప్పుడు అన్నీ కనబడవా? మనకు కనబడతాయా? కనబడవు. మంచిగా చెప్పారు. ఈరోజు ఆ విషయాలే ధ్యానం చేద్దాం. తీయండి ఒకసారి కీర్తనలు 139, కీర్తనల గ్రంథం 1 నుండి 4 వరకు చదువుకుందాం. చాలు. ప్రభువునందు ప్రేమతో మీ అందరికీ ఒక సూచన, ఒక విజ్ఞప్తి, ఒక హెచ్చరిక. మీరు ఎలా తీసుకుంటే అలా తీసుకోండి. ఒకసారి ఎవరైనా ఇక్కడ వాక్యం చెప్పేటప్పుడు బైబిల్ చదవకండి, రెఫరెన్స్ రాసుకుని
చూడండి, వినండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోండి. అది అవిధేయతలాగా అనిపిస్తుంది నాకైతే. అర్థమవుతుందండి? ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇక్కడ కీర్తనాకారుడు రాస్తున్నాడు, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. పరిశోధన అంటే ఒక పెరుగు ఉంటుంది పాత్రలో, కవ్వం పెడతాం, ఏం చేస్తుంటాం, దాన్ని అటు ఇటు కవ్వం పెట్టి చిలుకుతాం. అంతకుముందు గడ్డగట్టి ప్రశాంతంగా ఉన్నటువంటి ఆ పెరుగు పరిశోధనకు గురైన తర్వాత ఏమవుతుంది, దాని ఆకారాన్నది పోగొట్టుకుంటుంది. అందులో కొంచెం నీళ్లు పోస్తాం, మళ్ళీ చిలికితే అప్పటి వరకు అందులో దాని లోపల ఉన్నటువంటిది ఒకటి బయటకు వస్తూ ఉంటుంది. ఏంటి? వెన్న. అంతేనా? పరిశోధించడం వలన దాని లోపల ఉన్నటువంటిది ఒకటి బయటికి వస్తుంది అన్నమాట. దేవుడు కూడా మనల్ని పరిశోధన చేస్తున్నప్పుడు ఒకటి బయటికి రావాలి. ఏంటి అంటే ఏం రావాలి? ఏం రావాలి? దేవుడు ఒకటి చూపించాడు, హృదయాన్ని తెరిచి ఒకటి చూపించాడు. అప్పుడు మనలో ఏం రావాలి? పశ్చాత్తాపం రావాలి, లేదా పాపాన్ని ఒప్పుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యం అద్దం లాంటిది. దేవుని వాక్యం అద్దం లాంటిది. అద్దం ముందుకు మనం వెళ్ళినప్పుడు మన నిజస్వరూపాన్ని ఎలాగైతే అది చూపిస్తుందో, ప్రతిబింబాన్ని, దేవుని వాక్యం శరీరాన్ని చూపించదు కానీ హృదయాన్ని చూపిస్తూ ఉంటుంది. అర్థమవుతుందమ్మా? మొహం బాగుందనుకోండి, అద్దం ముందుకు వెళ్ళినప్పుడు ఏ మచ్చ ఏది లేకపోతే అదే చూపిస్తుంది. అవునా? యవనస్తులు ఉంటారు, మొటిమలు వస్తుంటాయి, పింపుల్స్ వస్తుంటాయి, అవే చూపిస్తుంటాయి. ఏదన్నా దెబ్బ తగిలింది ముఖానికి, అదే చూపిస్తుంది. ఏముంటే అది చూపిస్తూ ఉంటుంది. దేవుని వాక్యం కూడా చదువుకునేటువంటి వాళ్ళకు ఉండాల్సినటువంటి ముఖ్యమైన లక్షణం ఏంటంటే, నాలో ఏ లోపం ఉందో అది చూపించు అనాలన్నమాట. నేను బాగున్నాను అనడానికి, నేను బాగానే ఉన్నాను అనడానికి తేడా ఉందా లేదా? బాగున్నానంటే బాగున్నాను, అది మంచి అర్థం, పాజిటివ్ అంటారు. బాగానే ఉన్నానులే అంటే చాలా వెటకారం కనిపిస్తుంది అన్నమాట. ఆలోచించుకోండి, నువ్వు బాగున్నావా? ఆత్మీయంగా బాగానే ఉన్నావా? ఈ రాత్రి పరిశీలన చేసుకోండి. దావీదు భక్తుడు తెలియజేస్తున్నాడు, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. తెలుసుకోమంటలా, ఆల్రెడీ తెలుసు. నీకు నేనేంటో తెలుసు, నువ్వేంటో తెలుసు దేవునికి. నేను కూర్చుండటం, ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు అందరూ, దేవునికి తెలుసా తెలీదా? చూస్తున్నారా లేదా? ఇక్కడ కాకుండా ఇంకెక్కడ కూర్చుంటున్నాం? అది కూడా చూస్తాడా లేదా? ఎక్కడ కూర్చుంటున్నాం మరి? ఎక్కడ కూర్చుంటున్నారు చెప్పండి? 7 అవుతుంది, ఎక్కడ కూర్చుంటారు? నవ్వకండి, దయచేసి నవ్వకండి. దేవుని సన్నిధిలో పాపాన్ని ఒప్పుకోవలసిన సమయంలో నవ్వకండి దయచేసి. మీరు నవ్వుతారు, దేవుడు దుఃఖిస్తూ ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. ఇన్నిసార్లు నా మాటలు తెలియచేస్తున్నా, ఎవరో ఒకళ్ళని పెట్టుకుని నిలబెట్టుకుని ఇన్నిసార్లు తెలియజేస్తున్నా, దుఃఖం రావాల్సింది నవ్వు వస్తుందని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు తండ్రి కుడిపార్శ్వన కూర్చుండి ఇది విజ్ఞాపన చేసే కాలం. దేవుడు రాకముందు మన బలహీనతల విషయమై ఇంకా విజ్ఞాపన చేసే స్థితిలో యేసు ప్రభు ఉన్నారు. ఆ కాలం ముగిసిపోతే ఇక తీర్పే. గుర్తుపెట్టుకోండి, ఇది నవ్వుకునే ప్రదేశం కాదు. లోకంలో చాలా ఉంటాయి అలాంటి. కూర్చోవడం, ఎక్కడ కూర్చుంటున్నావు? అపహాసికులు కూర్చునే చోట కూర్చుంటున్నారా? జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, ఏవో చాలా ఉంటాయి. ఫోన్లో ఎక్కడికి వెళ్ళవసరలా. ఈ రోజుల్లో పాపం చేయడానికి ఎక్కడికి వెళ్ళవసరలా. ఇట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. అరిచేతిలోకి తీసుకొచ్చాడు సాతాను. ఎక్కడ అవసరలా, ఎక్కడ కదరవసరలా.
నీకేం కావాలంటే నిన్ను ఎలా నరకానికి ఈడ్చుకుని వెళ్ళాలో మొత్తం పరిశుద్ధత కూడా ఇందులోనే దొరుకుతుంది, అంతకు మించి పాపం కూడా ఇందులోనే దొరుకుతుంది అన్నమాట. అర్థమవుతుందా? కాబట్టి ఎక్కడ కూర్చుంటున్నావు? దేవుని సన్నిధిలో కూర్చుంటున్నావా? దేవుని పిల్లలతో కూర్చుని దైవికమైనటువంటి విషయాలు మాట్లాడుకుంటూ ఉంటున్నావా? ఆలోచించుకోండి. గాలిలో శబ్దం ప్రయాణం చేస్తూ ఎక్కడో సెల్ టవర్ నుండి మనకి సిగ్నల్ ఇస్తూ మాటలను వినిపిస్తుంది. ఒక మనిషికి అంత శక్తి ఉంటే వాక్శక్తి ఇచ్చినటువంటి వాడు, ఈ వాయువుని ఇచ్చిన వాడు మన మాటలన్నీ రికార్డ్ చేసి అక్కడ పెట్టడా? మా చర్చిలో అమ్మగారు అనేవారు అనమాట, నాయన ఈ ఏమంటారు అప్పట్లో దర్వాజా గుమ్మాలు ఇవి ఉండేవి కదా, చర్చికి అడ్డంగా పెంకులు ఉన్నప్పుడు కమ్ములు ఉంటాయి కదా, అడ్డు కమ్ములు, ఇది సాక్ష్యం చెబుతుంది నాయన అనేవారు. అర్థమైందా? మనకి ఇంత జ్ఞాపక శక్తి ఉన్నప్పుడు ఎవరితో ఎక్కడ ఏం మాట్లాడామో అన్నీ చెబుతాము. మరి దేవుడికి అది కొలవగలమా? దేవుని జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని కొలవగలమా? కాబట్టి జాగ్రత్త. మళ్ళీ ఇంకోసారి దేవుడు ప్రేమతో మాట్లాడుతున్నాడు మనందరితో. మనం కూర్చున్న ప్రదేశాల్లో దేవునికి సంబంధించిన పిల్లలుగా మనం ప్రవర్తిస్తున్నామా? మన మాటలు అలా ఉంటున్నాయా? అన్యుల్లాగా అపహాస్యపు మాటలు మాట్లాడుతూ, ఏంటి అపహాస్యం? హాస్యానికి అపహాస్యానికి తేడా ఏంటి? అంటే దేవుడు అసలు నవ్వుకోవద్దు అంటాడా? నవ్వు గురించి దేవుడే చాలా చోట్ల రాయించాడు. నవ్వుకోవడంలో తప్పులేదు, హాస్యంలో తప్పులేదు. అది దారి తప్పినప్పుడు దాన్ని అపహాస్యం అంటారనమాట. అదవుతుందమ్మా? అపహాస్యం. 10 మంది కుర్రోళ్ళు కూర్చుంటారు, అటు పోయే వాళ్ళని ఇటు పోయే వాళ్ళని. కుర్రోళ్ళు ఏముందలే, పెద్దోళ్ళు కూడా అదే పరిస్థితులు కనిపిస్తున్నారు ఈ రోజుల్లో. ఎక్కడ కూర్చున్నా దారిని కూర్చోవడం, దారి పక్కన ఎక్కడో చోట సిమెంట్ బల్లలు ఉంటాయి కదా, పంచాయతీ వాళ్ళు వేయించి కూర్చోవడం, అటు పోయేవాళ్ళని ఇటు పోయేవాళ్ళని చెప్పుకుని ఏదో మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారనమాట. అదైందా? ఎక్కడ కూర్చుంటున్నాం? కూర్చుని ఏం ఆలోచిస్తున్నాం? కూర్చోవడం ముఖ్యం కాదు, కూర్చున్నప్పుడు మన హృదయాన్ని దేవుడు పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఏ ఆలోచనల చేత మనం అక్కడ కూర్చున్నాం? కూర్చుని ఏం ఆలోచిస్తున్నాం? దేవుని సంబంధమైనవా, లోక సంబంధమైనవా? అన్నీ రికార్డ్ చేస్తూ ఉన్నాడు దేవుడు. రెండవది లేచుట. కూర్చున్నాం సరే, లేవడం. ఎక్కడి నుంచి లెగుస్తున్నావు? ఎక్కడి నుంచి? ఆలోచించండి. నువ్వు చీకట్లో కూర్చున్నా దేవుడు చూస్తున్నాడు. ఎంతసేపు కూర్చున్నావు, ఏం చేస్తున్నావు? వెలుతురులో కూర్చున్నా అన్నీ చూస్తానున్నాడు స్పష్టంగా. ఆయన కనుదృష్టికి మరుగైనది ఏదీ లేదు. తర్వాత తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. తలంపు, ఒక ఆలోచన అనేటువంటిది మన మెదడులో పుట్టక ముందే, నేను రేపు విశాఖపట్నం వెళ్ళాలనుకుంటున్నాను, అది నా తలంపు. అది మీతో చెప్పాలనుకున్నాను, చెప్పక ముందే దేవునికి తెలుసు. చెప్పక ముందే దేవునికి స్పష్టంగా తెలుసు అన్నమాట. మరుగైంది ఏమీ కూడా లేదు. తర్వాత 4వది, నా నడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నడకంటే రోజు మనం రోడ్డు మీద నడిచేదా? అది కూడా చూస్తున్నాడు. కాని మార్గములో, పోకూడని స్థలాలకి మన పాదాలు వెళ్తున్నాయేమో చూస్తూ ఉంటాడు దేవుడు. యోబు అంటాడు అనమాట, నా అడుగుల లెక్క ఆయనకి చెప్తా. దేవునితోనే ఆ మాట అనగలుగుతున్నాడంటే యోబు పాదాలు ఎంత పరిశుద్ధమైనవో. దేవునికి సంబంధించినటువంటి స్థలాలకి అవి పోలేదు. అదైందా? రాజు వలె ఎలా వస్తానంటున్నాడు దేవుడు ఎదురికి? రాజు వలె వస్తానని చెప్తున్నాడు అనమాట, నిలబడతానంటున్నాడు.
మనం చెప్పగలమా అంత ధైర్యంగా? మన పాదాలు దేవుని పని పట్ల ఆసక్తితో పరుగులు తీస్తున్నాయా, కీడు చేయడానికి పరుగులు తీస్తున్నాయా? అందరూ దేవుని సన్నిధికే వస్తారు, కానీ అన్ని రోజులు అన్ని సమయాలు బాగానే ఉంటాయి. ఏదైనా తేడా వచ్చినప్పుడు అప్పుడు భక్తికి పరీక్ష. మన విషయంలో ఎవరైనా అన్యాయంగా ప్రవర్తించినప్పుడు అప్పుడు మన అసలైన నిజస్వరూపం బయటికి వస్తుంది. కాలెత్తి తంతామా? ఏం చేస్తాం? ఆ పాదాలు పోలీస్ స్టేషన్కి పరిగెత్తియా? చెప్పండి. ఎటు పరుగులు తీస్తున్నాయి మన పాదాలు? ప్రభువు పని మీద పరుగులు తీస్తున్నాయా, నడుస్తున్నాయా? లేదా శరీర కార్యాలని, భార్య ఉంటుంది, మరో స్త్రీతో అక్రమ సంబంధం, భర్త ఉంటాడు, మరో పురుషునితో అక్రమ సంబంధంకి పరుగులు తీస్తున్నాయి అన్నమాట పాదాలు. యవనస్తులు, వృద్ధులు, ఎంత వయసు వచ్చినా బార్ షాపులకి. అదవుతుందా? ఎటు పరుగులు తీస్తున్నాయి మన పాదాలు? దావీదు చెప్తున్నాడు, నా నడకను నీవు పరిశీలన చేస్తున్నావు. వీడు పాదాలు ఎటు పరుగుతున్నాయి? చక్రవర్తివి ఏం చేస్తున్నాడు? 24 గంటల సమయం ఇస్తున్నా ఒక రోజుకి. ఏం చేస్తున్నాయి వీడి పాదాలు? వీడి చేతులు ఏం చేస్తున్నాయి? వీడి కళ్ళు ఏం చేస్తున్నాయి? ప్రతిదీ దేవుడు పరిశీలన చేస్తున్నాడు. అదవుతుందమ్మా? నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. పడకంటే అందరం పడుకుంటాం నిద్ర వచ్చినప్పుడు, కానీ పడుకునేటప్పుడు మన హృదయంలో వచ్చేటువంటి ఆలోచనలు, వాటి గురించి దేవుడు అడుగుతున్నాడు పరిశీలన. పాపంలో ఉండేటువంటి వాడు ఏం చేస్తుంటాడట? దుర్మార్గత, దుష్టత్వం నిండిన వాడు ఏం చేస్తుంటాడు? శరీర కోరికలను ఎలా నెరవేర్చుకోవాలి అని పడుకుని ఆలోచిస్తాడట. కీర్తనలో ఉంటుంది, పడుకుని ఆలోచిస్తాడు. దుర్మార్గతలో ఉన్నటువంటి వాడు పక్క వాళ్ళకి కీడు ఎలా చెయ్యాలి, ఇవన్నీ పడుకున్నప్పుడే వస్తాయి ఆలోచనలు. నేను నా సొంత మాటలు చెప్పట్లా, దేవుని వాక్యంలో నుండే మాట్లాడుతున్నా. ఎందుకంటే రిఫరెన్స్ చూపించిన టైం లేదు కాబట్టి చెప్తున్నా. దేవుడు మన పడకను కూడా పరిశీలన చేస్తున్నాడు. ఎలా ఉంది మన పడక? యేసు ప్రభు పడుకున్నట్టు అంత పరిశుద్ధంగా ఉందా? ఆది అపోస్తలులు పడుకున్నట్టు, లేదా పాత నిబంధన కాలం నుండి యెహోవా యందు భయభక్తులు కలిగి పడుకున్నటువంటి భక్తులు అలాంటి పడక మనం చేస్తున్నామా? లేదా శరీరేచ్ఛలు నెరవేర్చుకుంటూ అక్రమం వైపు పరుగులు తీస్తూ అటువంటి పడకని ఆశిస్తున్నామా? ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరు. దేవుడు ప్రేమతో మరొక రాత్రి మనకందరికి ఇచ్చాడు. ఎందుకు అంటే సరి చేసుకోవడానికి. తర్వాత, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. నా చర్యలు అంటే యాక్షన్స్, పనులు. మనం చేసే ప్రతి పనిని దేవుడు ఎలా తెలుసుకుంటున్నాడు? బాగా స్పష్టంగా తెలుసు అన్నమాట. మనుషులు ఉన్నప్పుడు ఏం చేస్తుంటాం, మనుషులు లేనప్పుడు ఏం చేస్తుంటాం, అమ్మా నాన్న ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నాం, వాళ్ళు లేనప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నాం, అత్తమామ ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నాం, లేనప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నాం, అన్నీ చూస్తుంటారు. ఏమి దాయడానికి ఏమీ లేదు. ఒకరోజు అన్నీ ఓపెన్ అవుతాయి అన్నమాట, తెరుచుకుంటాయి. ఒక రాజు ఈ మాటలన్నీ పలుకుతుంది సాదాసీదా నీలాంటి నాలాంటి మనుషులు కాదు. ఒక రాజుగారు, ఒక రాజు పరిపాలన చేయడానికి సమయమే ఉండదు, ఇన్ని పరిశీలన చేసుకుంటున్నాడు. మరి మనం చేసే పనికి దేవునితో ఎంత సమయం గడుపుతున్నాం? ఏమైనా చెక్ చేసుకుంటున్నామా? పరిశీలన చేసుకుంటున్నామా?
మన మాటలు ఎలా ఉంటున్నాయి, ప్రవర్తన ఎలా ఉంటుంది, మన చర్యలు ఎలా ఉంటున్నాయి పరిశీలన చేసుకుంటున్నామా? వివేకము కలిగిన వాళ్ళ లక్షణం ఏంటంటే తన ప్రవర్తన ఎలా ఉంటుందో చూసుకుంటూ ఉంటాడనమాట. ఒక కోడలు ఉంటుంది, అత్తగారింటికి మెట్టినింట్లో అడుగుపెట్టిన కొత్తలో ఎలా ఉంది, కాలం గడుస్తున్న కొద్దీ ఎలా ప్రవర్తన ఎలా మారుతూ వస్తుంది ఆలోచించుకోవాలి. చాలామంది కోడళ్ళు ఉంటారు, కానీ దేవుని రాజ్యంలోకి చేరే కోడళ్ళు ఎలా ఉంటారంటే రూతులాగా ఉంటారనమాట. ఎలా ఉంటారు? రూతులా. అత్త కూడా అంతే, అత్త కూడా అంతే. కూతురుని ఒకలాగా కోడళ్ళు ఒకలాగా చూస్తే ఇద్దరిని చూసేవాడు పైన ఉన్నాడు. ఇద్దరికి కలిపి ఒకరోజు ఇస్తాడనమాట ఇవ్వాల్సిన బహుమానం. క్రియాఫలము అంటారు బైబిల్లో దాన్ని, క్రియాఫలము. మనం చేసిన క్రియ ప్రతిదీ కూడా ఒక విత్తనం. మనం చేసిన ప్రతి పని ఒక విత్తనం. విత్తనం మొలకెత్తుతుంది, పంట కూడా కోసుకోవాల్సి ఉంటుంది అనమాట. నేనేం విత్తానో నేను కోసుకొని తినాల్సి ఉంటుంది, నువ్వేం విత్తావో నువ్వే కోసుకొని తినాల్సి ఉంటుంది. పక్క వాళ్ళకి పెట్టడానికి కుదరదు. రైతు పండిస్తే అందరం తినేస్తాం, కానీ ఈ క్రియాఫలం ఏదైతే ఉందో నువ్వేం చేస్తే నువ్వే అనుభవిస్తావు, నేనేం చేస్తే నేనే అనుభవించాల్సి ఉంటుంది తప్ప ఒకళ్ళది ఇంకొకళ్ళకి ఇవ్వడానికి అవకాశమే లేదు. అందుకనే దేవుడు ఇంత స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు అనమాట. తర్వాత చూస్తే ఇంకా అవన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది. 8వ వచనం చూస్తే నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ నువ్వు ఉంటున్నావు. ఆలోచించండి, అన్నీ చెప్పడానికి సమయం లేదు కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ దేవుని కన్ను దృష్టి వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి నన్ను ఎవరు చూడలేదని అనుకుంటామేమో. 12వ వచనం ఆఖరిలో చూస్తే మనకి రాత్రి ఉంటుంది, అవసరం లేదమ్మా, మనకి ఇప్పుడు రాత్రి, మనకిది రాత్రి. చర్చిలో నుండి బయటికి వెళ్ళామంటే చీకటి, కానీ దేవునికి పగలు రాత్రి రెండు ఒకటే, రెండు సమానమే. మనం పగలే చూడగలవు మన కళ్ళు, దేవుని కళ్ళు పగలు రాత్రి రెండు సమయాల్లో ఒకేలాగా చూడగలవు. అందుకని అంటున్నాడు, నీ కనుదృష్టి ఎదుటి నుండి నేను ఎక్కడికి తప్పించుకుని పోగలను? ఎక్కడే తప్పించుకోలేం, ఎవ్వరు తప్పించుకుపోవడానికి అవకాశమే లేదన్నమాట. కడుపులో అమ్మ కడుపులో పిండముగా ఉన్నప్పుడే దేవుని కన్నులు మనల్ని చూసినాయి. మనకి ఎన్ని ఎముకలు ఉండాలో అన్నీ దేవుని కన్నులు చూసాయి. ఎందుకంటే తయారు చేసిందే ఆయన. ఇప్పుడు ఈ ఫోన్ ఉన్నది, ఇందులో పెద్దవి చిన్నవి చాలా వస్తువులు ఉంటాయి, మనకు తెలియదు, కానీ చేసిన వాడికి తెలుస్తుందే తెలియదు. మరి హృదయాన్ని నిర్మించిన దేవునికి హృదయం ఎలా పనిచేస్తుంది, ఆ హృదయంలో ఏ ఆలోచనలు ఉన్నాయి, బయటికి ఏం వస్తున్నాయి, లోపల ఏం దాచుకుంటున్నాడు, ఎన్ని కంట్రోల్ చేసుకుని మాట్లాడుతున్నాడు తెలీదా? మనుషులకు తెలియదు, మనుషులకి ఏం తెలియదు. నేను చాలా మంచిగా మాట్లాడవచ్చు, కానీ నా లోపల ఎన్ని దరిద్రపు ఆలోచనలు ఉంటాయో, ఎన్ని పాపపు ఆలోచనలు ఉంటాయో మీకు ఎవరికి తెలుసు? తెలుసా మీకు? కానీ నన్ను చేసిన వాడికి తెలుస్తాయి కదా. కాబట్టి నన్ను చేసిన వాడే నిన్ను కూడా, అమ్మా ఇందాక చెప్పాను, నవ్వుకోవడానికి కాదు వచ్చేది దేవుని సన్నిధికి. నన్ను చేసిన వాడే నిన్ను కూడా చేశాడు. కాబట్టి దేవుని కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఆఖరిలో చూస్తే 23, 24 వచనాలు ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. అందరం, నేను చెప్తాను, అందరం కలిసి చదువుదాం. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. అది దేవుని సన్నిధికి రావడంలో గల ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే నిత్య మార్గంలోకి వెళ్ళడం కోసం, నిత్య రాజ్యంలోకి ప్రవేశించడం కోసం. అర్థమైందా? డబ్బులు ఉండొచ్చు, పోవచ్చు, బట్టలు ఉండొచ్చు, పోవచ్చు, ఆరోగ్యం ఉండొచ్చు, పోవచ్చు. లాజరు ఉన్నాడు, యేసుప్రభు కాలంలోనే చనిపోయారు, దేవుడే మరలా
బ్రతికించాడు. మరలా చనిపోలేదా? మరలా చనిపోయారు లేదా? అందుకని దేవుని వాక్యం చెప్తుంది, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కంటికి ఈరోజు ఏమైతే కనిపిస్తున్నాయో ఇవేవి నిలబడవు. ఇవన్నీ నాశనం అయిపోయాయి. శరీరం నాశనం అయిపోద్ది. అదేందా? ఇందా పాస్టర్ గారు నన్ను పేరు పెట్టి పిలిచారు. ఈ పళంగా చచ్చిపోయాను అనుకోండి, ఎవరైనా నన్ను పేరు పెట్టి పిలుస్తారా? శవం అంటారు. నా అడ్రస్ ఏంటప్పుడు? నా పేరేంటి? శవం. ఈడ్చి బయట పడేయమంటారు అంతే. మాస్టర్ లేదు, ఆడెవడైనా సరే. అర్థమవుతుందమ్మా? ఈ నిమిషం నిన్ను నన్ను ఎవరైనా పేరు పెట్టి పిలుస్తున్నారు, మర్యాద ఇస్తున్నారు, గౌరవం ఇస్తున్నారు అంటే దేవుడు ఆయుష్ని బట్టి, దేవుడిచ్చిన ఆయుష్ని బట్టే. ఇందులో నీ గొప్పతనం నా గొప్పతనం ఏమైనా ఉందా? మన ఊపిరిని తయారు చేసుకోగలమా? మనంతట మనమే. అది గుర్తెరగలం. ఇన్ని పనులు చేసుకోవడానికి, ఇన్ని చేయడానికి, లోకంలో ఇన్ని అనుభవించడానికి దేవుడు ఆయుష్ ఇస్తున్నాడు. అందుకని కీర్తనకారుడు అంటాడు, నా ప్రాణదాత అని పిలుస్తాడు దేవుడిని. ప్రాణాన్ని దానం చేస్తున్నాడు అనమాట. భిక్షాటనకి మన ఇంటి ముందుకు వచ్చిన వాళ్ళకి వాళ్ళు అడగరు ఎంత కావాలని, మనకి ఎంత అనిపిస్తే అంత. దేవుడు భూమి మీద నాకైనా నీకైనా ఎవరికైనా ఇచ్చేది ఏంటంటే దానం. ప్రాణాన్ని దానంగా ఇస్తున్నారు. అది గుర్తెరగని వాడు ఆడెవడైనా సరే సున్నా. గుర్తించుకోండి. అర్థమైందా? అన్నం తింటూ తింటూ చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? మంచినీళ్ళు తాగుతూ చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? ప్రయాణం చేస్తూ చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? అది గుర్తెరగాల. ఈ సెకండ్ వరకు నేను ప్రాణంతో ఉన్నాను అంటే అది దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ అని గుర్తెరిగి, కృతజ్ఞత కలిగి, భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో జీవించాలన్నమాట. కీర్తనకారుడు చెప్తున్నాడు, నన్ను పరిశోధించు, నా హృదయాన్ని పరిశోధి. ఇంకా చూపించడానికి టైం లేదు. నేను చేసిన నా బాల్య పాపాలన్నిటినీ జ్ఞాపకం చేసుకోవద్దంటాడు. చాలా చాలా ఒప్పుకుంటూ ఉంటాడు అనమాట. చాలా విషయాలు ఒప్పుకుంటూ వస్తుంటాడు. కీర్తనలు మొదటి నుండి చదువుకుంటూ వస్తే చాలా విషయాలు కనిపిస్తుంటాయి. వీటన్నిటి సారాంశం ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఎందుకు దావీదు దేవుడిని నమ్ముకున్నాడో ఆఖరి వచనంలో చెప్తున్నాడు. ఏంటంటే నిత్య మార్గమున నన్ను నడిపించబడాలి, నిత్య రాజ్యంలో నువ్వు నేను ఉండాలి అంటే ఏం కావాలంటే దేవుడు హృదయాన్ని పరిశోధిస్తూ ఉంటాడు. అర్థమవుతుందా? మనం చూసుకున్నప్పుడు మనకు కొన్ని సరైనవిగానే ఉంటాయి, కానీ దేవుని దృష్టితో చూసినప్పుడు అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి అన్నమాట. అందుకని చాలా వినయపూర్వకంగా దేవుణ్ణి వేడుకుంటున్నాడు అనమాట. మరలా గుర్తు చేస్తున్నా, ఈ మాటలు, ఈ ప్రార్థన చేస్తుంది సాదాసీదా వ్యక్తి కాదు, ఒక గొప్ప మహారాజు. నా హృదయాన్ని పరిశీలించు, పరీక్షించు, పరిశోధించు. ఏం చెప్తానంటే నా ఆలోచనలను తెలుసుకో, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో. నా యందు నేను చూసుకుంటున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, కానీ నాకు కనిపించినటువంటి పాపాలు, దోషాలు నీ చూపుతో, నీ దృష్టితో చూసినప్పుడు కనిపిస్తాయేమో. చూడు ప్రభువా, ఎంత గొప్ప మాట వాడుతున్నాడు చూడండి. నీకు ఆయాసకరమైన మార్గం. ఆయాసం ఉన్న వాళ్ళని ఎప్పుడన్నా చూసారా? చలికాలం వచ్చినప్పుడు చాలా బాధపడతారు పాపం, ఊపిరి పీల్చుకోవడానికి. ఎందుకంటే నేను చూసా. అర్థమవుతుందమ్మా? ఊపిరి ఆడదు, ఇంక చచ్చిపోతారేమో అనిపిస్తుంటుంది అన్నమాట. అంత బాధ అనిపిస్తుంటారు అనమాట. చలికాలం వస్తే నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఇంకా చూడలేమన్నమాట. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళు అయినా సరే అంతే, అలా కూర్చుని ఉంటారు. రాత్రి అంతా కూర్చుని అలా దగ్గుతూ ఉంటారు, ఫ్లమ్ వచ్చేస్తూ ఉంటుంది, వేడి నీళ్ళు తాగుతుంటారు, తులసి కషాయం తాగుతుంటారు, ఏంటంటో చేస్తుంటారు. అదేందా? అలా ఉంటుంది అనమాట ఆయాసం. నేను చేసేటువంటి ఆలోచనలు, నా చర్యలు నీకు ఆయాసం కలిగిస్తున్నాయేమో, ఒకసారి చూడు ప్రభువా అని కన్నీరు విడుస్తూ తగ్గించుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు దావీదు.
మీరు ఇక్కడికి వచ్చి నవ్వుకుంటున్నారు. నవ్వుకోవలసిన ప్రదేశమా ఇది? సుంకరి ఏం చేశాడు? ఆకాశం వైపు చూడడానికి ధైర్యం కూడా చాలక రొమ్ము కొట్టుకుంటున్నాడు అనమాట. ఎందుకు అంటే తన హృదయం ఏంటో, తన హృదయంలో ఉన్న దేవునికి ఆయాసకరమైన, దేవునికి ఇష్టం లేనిది, తనని నరకానికి తీసుకెళ్ళేవేంటో స్పష్టంగా సుంకరు చూసుకోగలిగాడు. అందుకని పరిశుద్ధుడైన నీతిమంతుడైనటువంటి నిత్య నివాసి అయినటువంటి దేవుడుండే ఆ స్థానం వైపు చూసే ధైర్యం కూడా చాలక తన హృదయం లోపలికి చూసుకుంటే నేను పాపిని అని ఒప్పుకున్నాడు. వెంటనే ప్రభు ఏం చేశాడు? నీతిమంతుడు అని తీర్పు తీర్చాడు అనమాట, సాక్ష్యం ఇచ్చాడు అనమాట. ఇంకెవరి గురించి అలా చెప్పలేదు. కాబట్టి దేవుని పిల్లలకు ఉండాల్సినటువంటి ముఖ్యమైన లక్షణం ఏంటి అంటే తన లోపలికి చూసుకోవాలి. తన లోపలికి కనీసం ఈ రోజు నుండైనా నీ లోపలికి నువ్వు చూసుకుంటావా? పక్కోళ్ళ వైపు చూపిస్తుంటుందా వేలు? ముగించుకునే సమయానికి వచ్చాం. అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి. దయచేసి పిల్లల్ని ఎవరిని పట్టించుకోవద్దు. ఒకసారి నీ హృదయంలోకి ఒకసారి చూసుకో. దయచేసి కళ్ళు మూయండి. భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో ఉండండి. నీవు నిలిచి ఉన్నటువంటి ఈ స్థలము పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఎవరు నా మాట విని వణుకుచూ ఉండునో వానిని నేను దృష్టించుచున్నాను అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుని దయగలిగిన దృష్టి నీ మీద ఉండాలి అంటే వినయం భయభక్తులు కలిగి ఉండు. నీ పక్కన ఎవరున్నారన్నది నీకు అనవసరం. నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త వాక్యమై ఇంతసేపు నీతో మాట్లాడి ఉండగా నువ్వు దేవునికి లోబడతావా? ఒకసారి నీ జీవితాన్ని, నీ హృదయ స్థితిని దేవునికి తెలియచేస్తావా? స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు నోరు తెరవండి, స్వరమెత్తి ప్రార్థన చేయండి. వాక్యమైన దేవుడు నాతో మాట్లాడాడు అని నీకు అనిపిస్తే ప్రార్థన చేయి. సుంకరి రొమ్ము కొట్టుకునే అంత స్థితిలో ప్రార్థన చేయగలిగాడు అంటే తన హృదయంలో ఉన్న ఈ మామూలు విషయాలు కాదు. మరి నీ హృదయంలో ఏమీ లేవా? దేవుని నీతి కలిగిన కన్నులు నిన్ను చూసినప్పుడు అంత పరిశుద్ధత ఉందా నీలో? పరిశీలన చేసుకో, పరిశీలన చేసుకో. ఈ రాత్రి దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు తగ్గించుకొని, ప్రభువా నన్ను శుద్ధి చేయి, నా హృదయమును పరిశీలన చేస్తున్నావు నాయన, ఇగో నా హృదయములు ఇవి ఉన్నాయి నాయన, దయచేసి నీ దయగలిగిన దృష్టిని నా మీద ఉంచి నన్ను శుద్ధీకరించు నాయన. ఎందుకంటే మనుషుల ఎదుట నేను వాటిని కప్పేయవచ్చు, వాళ్ళకి కనబడకుండా నేను తప్పించుకొని ఏవేవో చేయొచ్చు. కానీ ఈ రాత్రి నీవు నాతో స్పష్టంగా మాట్లాడావు నాయన. నీ కన్నులు నా హృదయంలో దాగి ఉన్నటువంటి ప్రతి ఆలోచనను, ప్రతి తలంపును, ప్రతి క్రియను పరిశీలన చేస్తుందని. నా మాటలు ఎలా ఉంటాయో, నా చేష్టలు ఎలా ఉంటాయో, నేను ఎక్కడ కూర్చుంటున్నానో, నేను ఎక్కడ నుండి లేస్తున్నానో, నా పడక ఎలా ఉంటుందో, సమస్త చర్యలను నాయన నీవు పరిశీలన చేస్తున్నావని నాయన మరొకసారి నీ ప్రేమతో నాయన నాతో వాక్యమై మాట్లాడేవు దేవా, నీకు వందనాలు నాయన. దేవా నన్ను పరిశీలన చేయి నాయన, ఇంకా పరిశీలించు నాయన. ఈ ఉపవాస కూడికలు జరుగుతుండగా ప్రభువా నా అంతరంగం లోపలికి చూసుకుని శరీర బలహీనతలను కంటే మించినటువంటి ఆత్మ బలహీనతలు, హృదయములో ఉన్న ఘోరమైన పాపస్థితిని బట్టి కన్నీరు కార్చేటువంటి స్థితి నాకు దయచేయి ప్రభువా. ఇక మీదట మనుషుల వైపు కాక నాయన, నాయన నా హృదయము లోపలికి చూసుకునే మనసు నాకు దయచేయ అయ్యా. అయ్యా నా హృదయాన్ని నాయన శుద్ధి చేయి ప్రభువా. నీ వాక్యము చదువుచుండగా ప్రభువా నాలో నీ క్రియ జరిగించు ప్రభువా. నేను బలహీనుడును నాయన,
నాయన నీ వలన బలమునందు మనుషులు ధన్యులని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. నన్ను నేను సరి చేసుకోలేను, నేను బలహీనుడను అని నువ్వు నిజంగా ఒప్పుకొని దేవుని సన్నిధిలో నీ పాపాన్ని రాత్రికాల సమయంలో విడిచిపెట్టడానికి నువ్వు సిద్ధముగా ఉంటే దేవుడు నీ సమీపమనే ఉన్నాడు. దేవా, నా హృదయం ఇలాగుంది నాయన అని కన్నీరు విడిచి ప్రార్థన చేసుకో. క్షమించటకు సిద్ధమైన మనస్సు కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. పాతాళము బహుభయంకరమైనది. ఈరోజు నిన్ను ఏ పాపం పట్టి పీడిస్తుందో, ఏ పాపము దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేలాగా నిన్ను ప్రేరేపిస్తుందో, ఒకరోజు అదే నీ పురుగు అవ్వబోతుంది. గుర్తుపెట్టుకో. అగ్ని ఆరదు, వాని పురుగు చావదు అని దేవుని వాక్యం స్పష్టంగా ఉంది. నీ పురుగేంటో, నీ ఆత్మను నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి భయంకరమైన పాపం ఏదైతే ఉందో ఈ రాత్రి కాల సమయంలో ఒప్పుకొని విడిచిపెట్టు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మౌనముగా ఉండొద్దు. రోదన చేసి ప్రార్థన చేసుకునే సమయం. ఎందుకంటే ఇది అంత్యకాలం అని గమనించు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను దేవా. పరిశుద్ధులైనటువంటి నీ పిల్లలతో చేరినైనా కొద్దిసేపునైనా నీ మాటలు పంచుకోవడానికి నైనా మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి మీకు వందనములు ప్రభా. లోకములో అనేకులు ఆయా రకాలుగా ఆనందిస్తున్న వేళ నీ పిల్లలుగా నీ సన్నిధిలో చేరి నీ మాటలు వినియున్నటువంటి నీ పిల్లలను జ్ఞాపకం చేసుకో. చిన్న బిడ్డలను, యవనస్తులను, నడి వయస్కులను, వృద్ధులను ప్రతి ఒక్కరిని నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. వాక్యమై ప్రతి ఒక్కరితో మా అందరితో మాట్లాడిన దేవా నీకు వందనాలు. నీ వాక్యం మా హృదయములో బహుగా ఫలించినట్లు మంచి నేలను పడినటువంటి విత్తనముగా నాయన నీ వాక్యం మా హృదయములో బహుగా ఫలించే కృప మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నాను. నాయన సంగమునకు వచ్చినటువంటి ఈ ఉపవాస కూడికలకు హాజరవుతున్నటువంటి నీ బిడ్డలను నాయన ఆత్మీయ జీవితంలో మరి అధికముగా నాయన ఫలభరితంగా నాయన ఫలించుటకు నాయన కృప చూపించండి. ఇక్కడుండి నాయన నీ పరిచర్య జరిగిస్తున్నటువంటి నీ సేవకులను బలపరచండి, కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభా. వారి ప్రయాణాల్లో అన్ని విషయాల్లో మీరు తోడేండి నడిపించండి. సంఘములో ఉన్నటువంటి బిడ్డలందరూ ఎవరైతే రాలేకపోయారో వారిని కూడా నీ సన్నిధికి నడిపించండి. యవనస్తులు రావడానికి సహాయం చేయండి ప్రభా. ప్రతి బంధకమును ప్రతి కట్టును నాయన తెంచబడినట్లు సహాయం చేయండి ప్రభా. యథార్థత కలిగి ప్రభా నాయన ప్రతి ఒక్కరూ నాయన పరిశుద్ధత కలిగి ప్రతి ఒక్కరూ నిత్యము నిన్ను సేవించే గొప్ప కృపతో నాయన సంఘ బిడ్డలందరినీ నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. అందరూ లేచి నిలబడదామండి. పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. అందరూ లేచి నిలబడదాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నుండి మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. శోధనలోని తేక దృష్టిని తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం నిత్య సమాధానం ఇప్పుడెల్లప్పుడు మనకును ఆయనను నమ్మిన బిడ్డలందరికను బలహీనులైన బిడ్డలకు లైవ్లో ఏకీభవించిన బిడ్డలందరికను వాక్య సందేశం అందించిన మరి ప్రియులు ఆత్మీయులు చక్రవర్తి మాస్టర్ గారు, టీచర్ గారికి, బిడ్డలకు, వారి పరిచర్యలకు, సకల భక్తులకు ఆయన కృప సదాకాలము తోడై ఉండునుగాక, ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును దగ్గుస్తూ